బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఆఫర్ ఉంది కదా అని ఆర్డర్ పెట్టావు. ఆర్డర్ రిసీవ్ చేసుకున్నావు. కానీ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అమెజాన్ పేజ్‌ని చూస్తున్నాం. మనం రోజు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా! ఇక్కడ మీరు చూస్తే చూడండి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, న్యూ డీల్స్ ఎవ్రీడే అని ఉంది. ల్యాప్‌టాప్స్, మొబైల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నాకు మొబైల్ కావాలి. ఇక్కడ చూస్తే యాపిల్ వాచ్ సిరీస్ 9 అని ఉంది. ట్యాప్ చేశా. వేరియస్ కైండ్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి. లైక్ యాపిల్ వాచ్ సిరీస్ 9 దీని ప్రైస్ 7,000 సంథింగ్, ఈఎంఐ 42,000 అంత ఉంది. ఇప్పుడు యాడ్ టు కార్ట్ కొట్టా. ఓకే, యాడెడ్ టు కార్ట్. ఇప్పుడు నేను ఇంకో మొబైల్ చూస్తా. సంథింగ్ మొబైల్, శాంసంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సంథింగ్ మొబైల్ 420,000. చూడండి ఇప్పుడు ఎన్ని 20,000 కింద ఉన్న ఫోన్స్ అన్నీ మనకి చూపిస్తుంది ఇక్కడ మనకి. అలానే ఇప్పుడు సపోజ్ ఫోన్స్ అండర్ ఓకే, ఫోన్స్ అండర్ 50,000 చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి 50,000 అండర్ ఉన్న ఫోన్స్ చూపిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఇలా ఎలా వస్తుందని? సింపుల్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఇది వెబ్ అప్లికేషన్. దీని వెనకాల ఒక బిజినెస్ లాజిక్ అనేది ఉందన్నమాట. మనం ఇక్కడ చూస్తుంది వెబ్ ఇంటర్ఫేస్, ఇది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో, లైక్ నాకు ఈ మొబైల్ కావాలి, నాకు ఈ ల్యాప్టాప్ కావాలి, ఈ వాచ్ కావాలి, ఈ ప్రైస్ కింద కావాలి, అది ఎలా వెనకాల మనకి ఎలా చూపించగలుగుతుంది అమెజాన్? వెనకాల ఇక్కడ ఒక అప్లికేషన్ లాజిక్, ఒక బిజినెస్ లాజిక్ అనేది ఉందన్నమాట. దాని వెనకాల ఒక డేటాబేస్ అనేది ఉంది. అక్కడ డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఇప్పుడు అది నేను మీకు ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ వేలో చూపిస్తా. చూడండి ఇక్కడ AWS క్లౌడ్ రీజన్ అన్ని అది పక్కన పెట్టండి అంతా. చూడండి ఇక్కడ మనకి వెబ్ సర్వర్ ఉంది. ఎప్పుడైతే మీరు అమెజాన్ పేజ్ యాక్సెస్ చేస్తున్నారో, ఇది అమెజాన్ పేజ్, ఆర్ వీ కెన్ సీ ద హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ అనేది మనకి ఇక్కడ వెబ్ సర్వర్స్లో చూపిస్తుంది అనమాట. ఈ వెబ్ సర్వర్స్ని మనం యాక్సెస్ చేస్తున్నాం యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తున్నాను, లేదా సంథింగ్, నేను ఇప్పుడు ఇక్కడ జీన్స్ అని ఉంది, మెన్స్ జీన్స్ అని ఉంది, ఏమైనా ట్యాప్ చేసా, నాకు ఆ మెన్స్ జీన్స్ తగ్గట్టుగా కొన్ని చూపించింది, సజెషన్స్ చూపించింది. ఆ తర్వాత ఇక్కడ హెడ్ఫోన్స్ ఉన్నాయి, హెడ్ఫోన్స్ మేము ట్యాప్ చేసా, ఇప్పుడు హెడ్ఫోన్స్ చూపిస్తుంది. దానికి ఎవరు చెప్తున్నారు వెనకాల? ఇక్కడ నాకు జస్ట్ చూపిస్తుంది, నేను ట్యాప్ చేస్తున్నా నాకు వస్తుంది. కానీ వెనకాల ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు దానికి ఎవరో ఒకరు చెప్తున్నారు వెనకాల, కానీ ఎవరు చెప్తున్నారు? అదంతా ఒక ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుండి మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకునే వరకు వెనక ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. వెనకాల ఒక లాజిక్ అనేది రన్ అవుతుంది. అదే అప్లికేషన్ లాజిక్. అప్లికేషన్ లాజిక్ ఎక్కడ ఉంటుందంటే మన యాప్ సర్వర్స్లో ఉంటుంది. మీరు చూస్తున్న యూజర్ ఇంటర్ఫేస్ లైక్ వెబ్ పేజ్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఇంటరాక్ట్ అవుతున్నారో, అది మనకి వెబ్ సర్వర్స్లో ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ లాజిక్ అనేది ఇక్కడ యాప్ సర్వర్స్లో ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మరి డేటాబేస్, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైమరీ డేటాబేస్, సెకండరీ డేటాబేస్ అని ఉంది. మన తర్వాత మాట్లాడుకుందాం ఆ రెండు డేటాబేస్లు ఎందుకు ఉన్నాయని. లెట్స్ టాక్ అబౌట్ డేటాబేస్. ఇప్పుడు ఇక్కడ ఇయర్ పాడ్స్, లైక్ హెడ్ ఫోన్స్ అన్నీ చూపిస్తున్నాయి. వాటి యొక్క ఇమేజెస్ డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ మార్షల్ చూడొచ్చు, దానికి డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఇక్కడ సోనీ చూడొచ్చు, దానికి డిఫరెంట్ ఇమేజ్ ఉంది. లైక్ ప్రైజెస్ కూడా సేమ్ ఉన్నాయి. మరి ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతూ ఉంటేనే కదా మన అప్లికేషన్స్, యాప్ సర్వర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అవి మనం ఇచ్చిన ఇన్పుట్ బట్టి, ఆ లాజిక్ బట్టి అది డేటాని ఫెచ్ చేసుకొని మనకి ఇక్కడ వెబ్ సర్వర్లో యూజర్ ఇంటర్ఫేస్లో చూపించాలి, ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు. సో డేటాబేస్ మన ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటాబేస్ ఇక్కడ రెండు డేటాబేస్లు చూస్తున్నారు కదా, ప్రైమరీ, సెకండరీ. లెట్స్ టాక్ అబౌట్ ప్రైమరీ. ఇక్కడ మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం అమెజాన్ పేజ్ని సెర్చ్ చేస్తున్నామో, మనం వెబ్ సర్వర్స్ని యాక్సెస్ చేస్తున్నాం. అక్కడి నుంచి మనం ఏదైనా టైప్ చేస్తున్నాం, సంథింగ్ ప్రోడక్ట్ లైక్ మొబైల్, ల్యాప్టాప్, ఇంకేదైనా, మనకి దానికి తగ్గట్టుగా సజెషన్స్ అనేవి చూపిస్తుంది. అది ఎలాగా? ఈ యాప్ లాజిక్. అలాగే మనకి ఇమేజెస్, దాని డేటా, ప్రైస్ ఎలా చూపిస్తుంది? కింద ఇక్కడ డేటాబేస్లో ఆ డేటా అనేది స్టోర్ అయింది. వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్కి వెళ్తుంది ట్రాఫిక్. యాప్ సర్వర్స్ నుంచి మళ్ళీ డేటాబేస్కి వెళ్ళి, మళ్ళీ డేటా నుంచి డేటా
ఫెచ్ చేసుకొని ఆ లాజిక్ బట్టి మన ఇచ్చిన ఇన్పుట్ బట్టి మనకి ఇక్కడ వెబ్ సర్వర్స్లో చూపిస్తుంది. ఇప్పుడు ఇది వెనకాల జరిగే ప్రాసెస్ అనమాట. మీరు అమెజాన్ అవ్వండి, ఫ్లిప్‌కార్ట్ అవ్వండి, ఏ యాప్ అయినా అవ్వండి. ఇది వెనకాల జరిగే ప్రాసెస్. దీన్నే మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అని అంటాం. ఇది మన ఇండస్ట్రీ లెవెల్‌లో చాలా కంపెనీస్ మేజర్‌గా వాడుతున్న ఆర్కిటెక్చర్ అనమాట. మీరు ఏ అప్లికేషన్ అని తీసుకోండి చాలా వరకు మాక్సిమం కేసెస్‌లో ఇలానే ఉంటుంది. ఇక్కడ మీరిప్పుడు చూస్తున్నారుగా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకుందాం. దీని యొక్క టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వెనకాల ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం టెక్నికల్ యాస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం. నౌ యూ కెన్ సీ హియర్ వి హ్యావ్ AWS క్లౌడ్, రీజన్, VPC అండ్ US ఈస్ట్ 1A. చాలా ఉన్నాయి. ఇక్కడ R53 అని ఉంది, IGW అని ఉంది, పబ్లిక్ NLP అని ఉంది, చాలా ఉన్నాయి. మాట్లాడుకుందాం వాటి గురించి. ఫస్ట్ డేటా సెంటర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డేటా సెంటర్స్. డేటా సెంటర్ అంటే ఏంటంటే ఒక కాంక్రీట్ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి ఒక ర్యాక్స్లో. ఆ ఫిజికల్ సర్వర్స్ మీద వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ ఎక్కించి ఒక వర్చువల్ మెషిన్ అనేది రన్ చేసి అందులో మన వెబ్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్ లైక్ డేటాబేసెస్ ఇన్ని రన్ చేస్తూ ఉంటారనమాట. అది ఒకప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట. కంపెనీస్ యూజువల్లీ ఒక ముందు ట్రెడిషనల్గా అలా చేసేది. కానీ అందులో ఉన్న ల్యాగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మనిషి ఇక్కడ తలపట్టుకొని ఉన్నాడు, ఆమె కూడా తలపట్టుకునింది, ఈ మనిషి బొరగొక్కుంటున్నాడు వెనకాల. ఎందుకంటే ఆ ఫిజికల్ సర్వర్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక మెయింటెనెన్స్ టీమ్ ఉండాలి, ఒక డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా హెడేక్ అనమాట ఆ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి. కంపెనీస్కి చాలా ఒక రిసోర్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది వాటి మీద. ఇప్పుడు అక్కడే మనకి AWS లైక్ ఎజూర్, గూగుల్ క్లౌడ్ లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చాయి. అమెజాన్ వచ్చి ఏం చెప్పిందంటే, మీరు సర్వర్స్ని హ్యాండిల్ చేయడం నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, సర్వర్స్ని నేను చూసుకుంటా, మీరు హ్యాండిల్ చేయవద్దు, నేను చూసుకుంటా. మీరు ఏం చేస్తారంటే సింపుల్, ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ ఉంది కదా, మన మూవీస్ కావాలి, మన మూవీస్ చూస్తాం. ఎలా చూస్తాం? మన ల్యాప్టాప్లో మూవీ ఉందా, లోకల్గా లేదు. మనం నెట్ఫ్లిక్స్లో లాగిన్ అవుతాం, చూసుకుంటాం, వచ్చేస్తాం డబ్బులు కట్టి. అలాగే కంపెనీస్ కూడా అమెజాన్కి డబ్బులు కడితే వీడికి కావాల్సిన వర్చువల్ మెషిన్స్ కానీ ఏదైనా ఏ రిసోర్స్ అయినా అలా ఫిజికల్ సర్వర్స్ మీద కంపెనీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు. లైక్ పే యాజ్ యూ గో సర్వీస్. కంపెనీస్ డబ్బులు కడితే అమెజాన్కి, అమెజాన్ ఏమో సర్వీస్ ఇస్తుంది. ఇప్పుడు ఫిజికల్ సర్వర్స్ కంపెనీస్ మెయింటైన్ చేయక్కర్లే, అమెజాన్ మెయింటైన్ చేస్తుంది. వీళ్ళు జస్ట్ డబ్బులు కట్టుకొని వీళ్ళకి కావాల్సిన సర్వీస్ వీళ్ళు చేసుకుంటారు, లైక్ వర్చువల్ మెషిన్స్ ఇన్స్టాల్ చేయడం, ఏదైనా సరే. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మీకు క్లౌడ్ అనేది అర్థమైంది. నేను ఈ ఒక్క ప్రాజెక్ట్ని AWS క్లౌడ్లో చేసా. ఇప్పుడు ఇక్కడ రీజన్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత VPC అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అని చూస్తున్నారు కదా, అవంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ PPTలో చూస్తే ఇక్కడ VPC ఉంది. ఇక్కడ ఒక నెట్వర్క్ అనమాట, 10.0 ఒక లార్జర్ నెట్వర్క్ అనమాట, హైదరాబాద్ అని ఉంది. ఏమంటే VPC అంటే ఏం లేదు, అదొక పెద్ద నెట్వర్క్, లార్జ్ నెట్వర్క్. ఆ లార్జ్ నెట్వర్క్లో మనకి సబ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇక్కడ సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3 అని ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్ ఒక VPC అనుకుంటే, ఆ హైదరాబాద్లో KPHB ఒక సబ్నెట్, లైక్ హైదరాబాద్లో ఒక పార్టే కదా అది, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, అలా మూడు సబ్నెట్స్ ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి. అలా VPC ఒక లార్జర్ నెట్వర్క్. ఆ లార్జర్ నెట్వర్క్లో సబ్నెట్స్ ఒక స్మాలర్ నెట్వర్క్స్, లైక్ సబ్ నెట్వర్క్స్ డివైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు VPC అంటే ఏంటి, VPC అసలు ఎందుకు వాడుతున్నారు కంపెనీస్ అని మనకి క్వశ్చన్ వస్తే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, మీ ఇల్లు ఉంది, అలా చాలా ఇల్లులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కో లేకపోతే సంథింగ్ టూర్కి వెళ్ళారు, మీరు లాక్ చేసుకొని వెళ్తారు కదా, లాక్ చేయకుండా అయితే వెళ్ళారు కదా. ఇంకో పక్క ఇంట్లో దొంగలు పడ్డారు, కానీ మీ ఇంట్లోకి దొంగలు రాలేరు కదా, మీరు ప్రాపర్గా ఎన్ని లాక్ చేసి వెళ్ళారు. అలానే VPC కూడా సేమ్ అలానే. ఈ AWS అనేది పబ్లిక్ క్లౌడ్లోనే చాలా కంపెనీస్ వాటి యొక్క రిసోర్సెస్ని, వాటి యొక్క ఇన్నిటిని పెట్టుకుంటాయి. ఈ ఒకవేళ ఒక హ్యాకర్ కానీ ఒక కంపెనీ సర్వర్స్లోకి తను వచ్చేస్తే మిగిలిన కంపెనీ సర్వర్స్లో కూడా తను యాక్సెస్ తెచ్చుకోగలడు. కాబట్టి మొత్తం క్లౌడ్లో ఉన్న ప్రతి ఒక్కటి మొత్తం డౌన్ అయిపోతుంది. అలా జరగకూడదని VPC అనే కాన్సెప్ట్ని వాడతారనమాట. VPC అనే రిసోర్స్ని వాడతారు, అదొక AWS సర్వీస్ అనమాట, అది వాడతారు. VPC ఏం చేస్తుందంటే ఒక కంపెనీకి లాజికల్గా ఒక ఐసోలేటెడ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడానికి ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం VPC అంటే ఏంటో మాట్లాడుకున్నాం, సబ్నెట్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. అలాగే మనకి ఈ అవైలబిలిటీ జోన్స్ అని ఉంటాయి అన్నమాట. అవైలబిలిటీ జోన్స్ అంటే ఏం లేదు, చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకుంటే
హైదరాబాద్, జోన్ 1 సికింద్రాబాద్, జోన్ 2 జూబ్లీ హిల్స్, జోన్ 3 కేపీహెచ్బీ అని ఉంది. ఏడబ్ల్యూఎస్ తన డేటా సెంటర్స్‌ని ఎలా మేనేజ్ చేస్తుందంటే, ఆళ్ళకి వేరియస్ రీజన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ హైదరాబాద్ ఉంది. లైక్ వైజాగ్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్‌లో వాళ్ళకి మళ్ళీ జోన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ఒక జోన్. ఆ జోన్‌లో ఒక 2, 3 డేటా సెంటర్‌లు మెయింటైన్ చేస్తారు. అలాగే మళ్ళీ ఇంకో జోన్ జూబ్లీ హిల్స్‌లో 2, 3 హ్యాండిల్ చేస్తారు. ఇంకో జోన్ కేపీహెచ్బీ అక్కడ కూడా 2, 3 ఆళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ మాక్సిమం 6 ఉంటాయి. మినిమమ్ 3 ఉంటాయన్నమాట. అలాగా ఇక్కడ కంపెనీ ఈ జోన్‌లో కొన్ని పెట్టొచ్చు, ఈ జోన్‌లో కొన్ని పెట్టొచ్చు. లైక్ ఈ జోన్‌లో కేపీహెచ్బీలో కొన్ని పెట్టొచ్చు, కొన్ని సికింద్రాబాద్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా డిసాస్టర్ వచ్చి కేపీహెచ్బీ జోన్ పోయినా, సికింద్రాబాద్ పోయినా ఇంకో జోన్‌లో ఉన్న రిసోర్సెస్ ఆళ్ళు వాడుకోగలరు కాబట్టి డౌన్ టైమ్ లేకుండా. అందుకు జోన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం క్లౌడ్ అంటే ఏంటో చూసాం. క్లౌడ్ డేటా సెంటర్ నుంచి క్లౌడ్‌కి ఎందుకు మూవ్ అయ్యారో చూసాం. రీజన్ చూసాం. వీపీసీ చూసాం. ఇక్కడ జోన్ చూసాం యూఎస్ ఈస్ట్ 1 అని. నేను హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఇచ్చాక ఇక్కడ యూఎస్ రీజన్‌లో అవుతుందన్నమాట. నేను తీసుకున్న ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు సబ్నెట్స్‌లో మెషిన్స్ చూసారు కదా! లైక్ ఇక్కడ చూస్తే ఇక్కడ కేపీహెచ్బీ అన్న సబ్నెట్ ఉంది. సబ్నెట్ 1 వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి. సబ్నెట్ 2 జూబ్లీ హిల్స్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్‌గా ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ అని చూస్తున్నారు కదా! ఈ పబ్లిక్ సబ్నెట్‌లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక జంప్ సర్వర్, నాట్ గేట్‌వే అని ఉన్నాయి. ఇక్కడ జంప్ సర్వర్, నాట్ గేట్‌వే అని ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే వీటిని బయటికి యాక్సెస్ ఉంటదనమాట. ఎక్స్‌టర్నల్ యాక్సెస్ ఉంటది. ఎవరైనా ఫ్రమ్ ఓవర్ ది ఇంటర్నెట్ వాళ్ళు యాక్సెస్ చేయగలరు. ఇవి పబ్లిక్‌లీ ఎక్స్‌పోజ్. ఇంటర్నెట్‌కి ఎక్స్‌పోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ అని చూస్తున్నారు కదా! ఇందులో వెబ్ సర్వర్ ఉంది. ఇక్కడ కూడా వెబ్ సర్వర్ ఉంది. ఇక్కడ రూట్ టేబుల్ ఉంది. చాలా ఉన్నాయి ఇందులో. లైక్ ఈ వెబ్ సర్వర్ ఉంది. ఇవి ప్రైవేట్ సబ్నెట్లు ఉన్నాయి. వీటిని బయట నుంచి ఎవరు డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. లేదంటే ఏదైనా హ్యాకర్ గాని ఇంకెవరైనా వచ్చి వాటిలోకి ఎళ్లి ఏదైనా మిస్‌కండక్ట్ కానీ ఏదైనా చేస్తే కంపెనీస్‌కి చాలా హెవీ లాస్ అనేది ఉంటుంది కాబట్టి అవి ప్రైవేట్‌లో పెడతారు. ఇప్పుడు ఒక సబ్నెట్‌ని పబ్లికా, ప్రైవేటా అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఇట్స్ త్రూ రూట్ టేబుల్. ఇప్పుడు సింపుల్‌గా ఏం లేదు. మన మొబైల్ ఉంది. మన మొబైల్‌కి సిమ్ ఉంది. ఆ సిమ్ ఏంటంటే ఇంటర్నెట్ గేట్‌వే అనుకోవచ్చు. ఇది మన పబ్లిక్ సబ్నెట్ ఒక మొబైల్ అనుకోవచ్చు. ఆ మొబైల్‌లో మనకి యాప్స్ ఉంటాయి కదా! మన యాప్స్ ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయిగా జంప్ సర్వర్ కానీ ఇలాగా అవి అనుకుందాం రిసోర్సెస్ ఆ సబ్నెట్‌లో. ఇప్పుడు మన మొబైల్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా వస్తుంది? ఒక సిమ్ ఉంటేనే రీచార్జ్ అయ్యి ఉంటేనే మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అని ఉంటది. మన యాప్స్ ఆ ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోగలవు. ఇప్పుడు మనం ఒక మొబైల్ పబ్లిక్ సబ్నెట్ అని అనుకుంటే ఆ లోపల యాప్స్ ఉన్నాయి. యాప్స్‌ని యాక్సెస్ చేసుకోగలవు. ఇప్పుడు ఒకవేళ సిమ్మే లేకపోతే యాక్సెస్ చేయలేవు కదా! అలానే ఇక్కడ కూడా ఇంటర్నెట్ గేట్‌వేకి డైరెక్ట్‌గా అటాచ్‌మెంట్ ఉంటేనే ఈ సబ్నెట్స్‌కి అవి ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోగలవు. బయట ఎవరైనా ఇంటర్నెట్ ఉన్నోళ్ళు కూడా వీటిని యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు ఒకవేళ మొబైల్‌లో మన మొబైల్ డేటా అని ఒక ఆప్షన్ ఉంది కదా! దాన్ని ఆఫ్ చేసినా సరే మనం సిమ్ ఉన్నా మనం యాక్సెస్ చేసుకోలేం. ఆ ఒక్క మొబైల్ డేటా అని ఒక ఆప్షనే ఈ రూట్ టేబుల్. ఆ రూట్ టేబుల్ ఏం చెప్తుందంటే ఇక్కడున్న రిసోర్సెస్ ఉన్నాయి కదా! ఈ పబ్లిక్ సబ్నెట్‌లో నువ్వెళ్ళి ఇంటర్నెట్ గేట్‌వేని వాడుకొని బయట ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకో అని చెప్తుందనమాట. సేమ్ మన మొబైల్ డేటా ఎలాగైతే ఎనేబుల్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. సేమ్ ఐడెంటికల్‌గా. అలా ఇక్కడ మనం చూసుకుంటే పబ్లిక్ సబ్నెట్‌లో ఉన్నవన్నీ ఇంటర్నెట్ గేట్‌వే త్రూ యాక్సెస్ చేసుకొని వెళ్తాయి. ఇది ఇంటర్నెట్ గేట్‌వే. ఇప్పుడు మనం ప్రైవేట్ సబ్నెట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక సబ్నెట్‌ని ప్రైవేట్ అని ఎలా చూస్తాం? సింపుల్. ఇంటర్నెట్ గేట్‌వేకి డైరెక్ట్ కనెక్షన్ లేకపోతే అది ప్రైవేట్ సబ్నెట్ అవుతది. కానీ మన రిసోర్సెస్‌కి ఒకవేళ ఈ వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఏదైనా అప్డేట్ వచ్చింది. ఇంటర్నెట్ నుంచి ప్యాకేజెస్ ఏవైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా? ఇక్కడే నాట్ గేట్‌వే అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. నాట్ గేట్‌వే ఏమో పబ్లిక్ సబ్నెట్స్‌లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఉంది. ఇక్కడో నాట్ గేట్‌వే, ఇక్కడో నాట్ గేట్‌వే ఉంది. పబ్లిక్ సబ్నెట్స్‌లో ఉంది. మనం నాట్ గేట్‌వేకి ఈ వెబ్ సర్వర్‌కి కనెక్షన్ తీసుకురావాలి. ఎలా? ఈ రూట్ టేబుల్ వాడి మళ్ళీ ఇంకో రూట్ టేబుల్ రాస్తాం. ఆ రూట్ టేబుల్ ఏం చెప్తదంటే ఈ ప్రైవేట్ సబ్నెట్స్‌లో ఉన్న మెషిన్స్‌ని ఇక్కడ నాట్ గేట్‌వే వాడుకొని నువ్వు ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకో అని చెప్తున్నాం అనమాట. సో, పబ్లిక్‌లో ఏమన్నా పబ్లిక్‌కి ఈ వెబ్ సర్వర్స్ డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వవు. ఇండైరెక్ట్‌గా ఈళ్ళు ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకుంటారు నాట్ గేట్‌వే వాడి. సింపుల్‌గా మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కాలేజెస్‌లో ఫ్రెండ్స్ ఫోన్ చేసి ప్రాక్సీ ఎయిరా అంటారు చాలా సార్లు.
మనం క్లాస్లో ఉంటాం. మన క్లాస్ ఒక పబ్లిక్ సబ్నెట్ అనుకుందాం, లైక్ నాట్ గేట్వే. మనం నాట్ గేట్వే అనుకుందాం. టీచర్ ఇంటర్నెట్ గేట్వే అనుకుందాం. మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు. మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ప్రైవేట్ సబ్నెట్ అని అనుకుందాం. తను మనకు ఫోన్ చేసి ప్రాక్సీ చేయరా అంటాడు. మనం తనకి అటెండెన్స్ చేస్తాం. సేమ్ ఇలానే వెబ్ సర్వర్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి నాట్ గేట్వేని వాడుకొని ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారు. సో ఎనీ రిసోర్స్ విచ్ ఈస్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్ విల్ యాక్సెస్ ఇంటర్నెట్ గేట్వే త్రూ నాట్ గేట్వే. ఎనీ రిసోర్స్ ఇన్ పబ్లిక్ సబ్నెట్ విల్ యాక్సెస్ ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ గేట్వే. నో టాకింగ్ అబౌట్ వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్ అంటే ఇందాక మనం చూసాం, డేటాబేస్ కూడా చూసాం. ఇప్పుడు ఈ సెకండరీ డేటాబేస్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఈ సెకండరీ డేటాబేస్ అంటే ఏం లేదు, మనకి జనరల్గా ఒక ప్రైమరీ డేటాబేస్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు అమెజాన్లో నేను ఇక్కడ జనరల్గా మనం ఇప్పుడు సైన్ ఇన్ అయి ఉన్నా, జనరల్గా సైన్ అప్ చేసినప్పుడు మన డీటెయిల్స్ కానీ ఏవైనా పెడతాం కదా. లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది సంథింగ్ హెడ్సెట్ ఉంది, ఇది ఆర్డర్ పెట్టాక ఆ డీటెయిల్స్ ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి కదా. ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇప్పుడు నా పాస్ట్ ఆర్డర్స్ చూస్తున్నా, నా ఆర్డర్స్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది కదా. లైక్ ఇప్పుడు నా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి. ఇవన్నీ నా డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, వేరియస్ పర్సన్స్ యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఇవన్నీ ఎక్కడ దగ్గర స్టోర్ ఉన్నాయి కదా. ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఇక్కడ ఈ ప్రైమరీ డేటాబేస్లో స్టోర్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా రిక్వెస్ట్ మనం పంపించేటప్పుడు అది వెబ్ సర్వర్స్ నుంచి మనం ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నాం. వెబ్ సర్వర్స్ ఇక్కడ నుంచి అది యాప్ సర్వర్స్కి వెళ్ళి ఆ లాజిక్ ప్రకారంగా అది డేటాని ఫెచ్ చేసుకొని మనకు చూపిస్తుంది. ఇప్పుడు సెకండరీ డేటాబేస్ ఎందుకంటే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మన ప్రైమరీ డేటాబేస్ కానీ డౌన్ అయిపోతే మనం సెకండరీ డేటాబేస్లో మన డేటా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఏ డౌన్ టైం లేకుండా, యూజర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, ఫెచ్ చేసుకోవచ్చు, మళ్ళీ రైట్ కూడా చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిక్ ఎన్ఎల్బి అని ఉంది, ఇంటర్నల్ ఏఎల్బి అని ఉంది. ఇవేంటంటే లోడ్ బ్యాలెన్సర్స్ అనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్స్ ఏం చేస్తాయంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఇది పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇది డైరెక్ట్గా ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉందన్నమాట. అది మనం మాట్లాడుకుందాం. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇది ట్రాఫిక్ని వెబ్ సర్వర్స్కి రూట్ చేస్తుంది, ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఈ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వెబ్ సర్వర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ని తీసుకొని యాప్ సర్వర్స్కి పంపిస్తుంది. ఇప్పుడు రియల్ టైంలో ఇప్పుడు మనం అమెజాన్ పేజ్ చూస్తున్నాం కదా, ఈ పేజ్ ఒక వెబ్ సర్వర్స్లో రన్ అవుతుంది. అలా మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ వెనకాల కూడా వెబ్ సర్వర్స్ ఒక లేయర్ ఉంది కదా, కింద ఇంకో లేయర్ యాప్ సర్వర్స్ ఉంటాయి. ఈ వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్కి కమ్యూనికేషన్ ఉండాలి, యాప్ సర్వర్స్ నుంచి డేటాబేస్కి కమ్యూనికేషన్ ఉండాలి. మరి మనం అమెజాన్ పేజ్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ వెబ్ సర్వర్స్ని యాక్సెస్ చేస్తున్నాం కదా, అక్కడ ఒక వెబ్ సర్వర్స్ పైన ఒక పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్టు పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, ఆ లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వేరియస్ వెబ్ సర్వర్స్కి. సో ఇన్ కేస్ ఒక వెబ్ సర్వర్ ఫెయిల్ అయినా ఏమైనా సరే యూజర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంకో వెబ్ సర్వర్కి ట్రాఫిక్ వెళ్తుంది. సపోజ్ ఈ వెబ్ సర్వర్ ఫెయిల్ అవుతే ట్రాఫిక్ ఇంకో వెబ్ సర్వర్కి వెళ్తుంది అనమాట. అలా ఇక్కడ రెండే ఉన్నాయి చార్ట్ డయాగ్రామ్లో, కానీ రియల్ టైంలో మల్టిపుల్ వేరియస్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఒక వెబ్ సర్వర్ 2-3 డౌన్ అయినా ఇంకో వెబ్ సర్వర్స్కి ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎండ్ యూజర్కి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సేమ్ అలానే ఇప్పుడు మన వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్కి కమ్యూనికేషన్ ఉండాలి కదా. లైక్ ఇందాక మనం చూపించినట్టు ప్రీవియస్లీ వీడియోలో ఇక్కడ ఈ పాడ్మెన్ OnePlus అని ఉంది, దీని మీద ట్యాప్ చేస్తే మనకి డీటెయిల్స్ చూపిస్తుంది. లైక్ సమ్ లాజిక్ అనేది వెనకాల రన్ అవుతుంది కదా. మరంటే వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్కి కమ్యూనికేషన్ అనేది ఉండాలి, పంపించాలి, ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి. ఎలా పంపిస్తుంది? ఇక్కడ కూడా మనకి చెప్పా కదా, చాలా యాప్ సర్వర్స్ ఉంటాయి, చాలా వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఆ వెబ్ సర్వర్స్ ఎన్ని ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకుంటాయి. ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని మళ్ళీ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ యాప్ సర్వర్స్కి ట్రాఫిక్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఏదైనా ఒక యాప్ సర్వర్ డౌన్ అయినా సరే ఇంకో యాప్ సర్వర్ని వాడుకుంటాయి. అది ఇలా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది అప్లికేషన్ లాజిక్. ఇప్పుడు మళ్ళీ మన యాప్ సర్వర్స్కి డేటా ఎక్కడి నుంచైనా ఫెచ్ చేసి మనకు చూపించాలి కదా, అది మనకి ఇక్కడ ఉన్న డేటాబేసెస్. సో ఇది మనకి ఓవరాల్ సినారియో, మన 3 టైర్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో అనేది. వచ్చిన ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెబ్ సర్వర్స్కి వెళ్తుంది, మల్టిపుల్ వెబ్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన వెబ్ సర్వర్స్ మన యాప్ సర్వర్స్కి ఎలా కమ్యూనికేట్ అవుతాయి? ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, లైక్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. అక్కడ నుంచి డేటాబేస్, మళ్ళీ డేటాబేస్ యాప్ సర్వర్, యాప్ సర్వీస్ వెబ్ సర్వర్ మనకి ఇక్కడ వెబ్ పేజ్లో చూపిస్తుంది.
డీటెయిల్స్. ఇప్పుడు మనకి యాక్సెస్ చేస్తున్న అమెజాన్ పేజ్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా R53 అని ఉంది. దీని గురించి ఇంకా జంప్ సర్వర్ గురించి మాట్లాడుకుందాం. రూట్ 53 ఇప్పుడు మీకు ఒక చూపిస్తా. ఇది నేను టెర్రాఫార్మ్ స్క్రిప్ట్ అనమాట. మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఎప్పుడైనా టెర్రాఫార్మ్ అని వర్క్ చేస్తుంటే తెలుస్తుంది. నేను ఆటోమేటిక్గా కోడ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిప్లాయ్ చేశాను. లైక్ ఈ సర్వర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ, ఈ సర్వర్స్, ఈ వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, ఈ లోడ్ బ్యాలెన్సర్ అన్నా కదా, ఇంటర్నెట్ గేట్వే అని అన్నా కదా, నేను మాట్లాడే కదా, వీటన్నిటిలో ఒక కోడ్ ద్వారా నేను అమెజాన్ AWS క్లౌడ్లో డిప్లాయ్ చేశాను. అది ఈ కోడ్ అనమాట మొత్తం అంతా. ఇప్పుడు మన పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఇక్కడ దానికి ఒక నేమ్ ఉంది. ఇదిగోండి ఈ TFLB ఇక్కడ ఒక amazon.com అని ఉంది కదా, amazon.aws.com, ఇదే ఆ లోడ్ బ్యాలెన్సర్ ఒక నేమ్. ఆ నేమ్ని మనం బ్రౌజ్ చేస్తే మనకి ఒక వెబ్ సర్వర్, ఒక వెబ్ పేజ్ లాంటిది రావాలి. ఇప్పుడు మనం కాపీ చేసి పేస్ట్ చేసా. ఓకే, Nginx అని వచ్చింది. వెల్కమ్ టు Nginx అని వచ్చింది. ఇప్పుడు అలాగే అమెజాన్ని కూడా ఒక లోడ్ బ్యాలెన్సర్ యొక్క నుంచే మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెబ్ సర్వీస్ ట్రాఫిక్ అనేది రీచ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఎలాగైతే మనకి వెల్కమ్ టు Nginx అని వచ్చిందో సేమ్ అలానే. కానీ ఇప్పుడు మీరు అమెజాన్ అని కొడితే మీకు ఈ పేజ్ అనేది వస్తుంది. అమెజాన్ అని కొడితే ఈ పేజ్ అనేది వస్తుంది. అంతే కదా, అమెజాన్ అని టైప్ చేస్తే మీకు పేజ్ వస్తుంది. ఇప్పుడు నేను కొట్టినట్టు ఇక్కడ ఇలాగ ఇంత పెద్ద నేమ్ TFLB సంథింగ్ ఇలా మనం ఇవ్వం కదా. బయట అమెజాన్ కొడితే అమెజాన్ రావాలి, ఫ్లిప్కార్ట్ అని కొడితే ఫ్లిప్కార్ట్ రావాలి, ఇలానే వస్తుంది. అంటే ఫ్లిప్కార్ట్ అని వచ్చింది, ఫ్లిప్కార్ట్ అని కొడితే అమెజాన్ అని కొడితే అమెజాన్ అని వచ్చింది. అంటే వెనకాల బ్యాక్ ఎండ్లో మనం మాట్లాడుకుంటే నేను ఇందాక ఇక్కడ ఈ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఒక నేమ్ ఇస్తే నాకు వెల్కమ్ టు Nginx వచ్చింది. అలానే మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఇస్తే మనకి వెబ్ సర్వర్స్ అని యాక్సెస్ అయినాయి. ఇప్పుడు ఈ రూట్ 53 ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం అమెజాన్ అని పేరు ఇచ్చా కదా, అమెజాన్ అనే పేరుని ఈ లోడ్ బ్యాలెన్సర్ ఒక నేమ్ ఉంది కదా, DNS అంటారు, దానికి మ్యాప్ చేస్తుంది అనమాట. సో నేను అమెజాన్ అని ఇస్తే నాకు ఈ వెబ్ సర్వర్స్ అని యాక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఫ్లిప్కార్ట్, అమెజాన్ యాక్సెస్ అవుతుంది. నేను ఇలాగ ఇక్కడ Nginxకి అని వెల్కమ్ టు Nginxని యాక్సెస్ చేయడానికి నేను ఇక్కడ ఇచ్చినట్టు అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ఇవ్వం. రియల్ టైంలో మన యూజర్కి ఎప్పుడైనా ఒక నేమ్ ఇస్తాం, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మీషో అని ఇస్తాం, అంతే. ఈ రూట్ 53 ఏం చేస్తుందంటే మన బిజినెస్ డొమైన్ నేమ్ని మన అక్కడ DNSకి, మన లోడ్ బ్యాలెన్స్ యొక్క DNSకి మ్యాప్ చేస్తుంది. లేదా ఏదైనా IP అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటికి మ్యాపింగ్ చేస్తుంది అనమాట. ఇది ఓవరాల్ సినారియో. ఇప్పుడు మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం అమెజాన్ పేజ్ని యాక్సెస్ చేస్తున్నాం కదా, అమెజాన్ అని టైప్ చేయగానే రూట్ 53కి వెళ్ళి రూట్ 53 నుంచి మన పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి అంటే మ్యాప్ చేసుకుంటుంది. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెబ్ సర్వర్స్కి వెళ్తుంది ట్రాఫిక్, వెబ్ సర్వర్స్ నుంచి మళ్ళీ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని యాప్ సర్వర్స్కి వెళ్తుంది, మళ్ళీ యాప్ సర్వర్ నుంచి మన డేటాబేస్కి వెళ్తుంది, అక్కడ నుంచి డేటా ఫెచ్ చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ వెబ్ సర్వర్స్లో మనకి ఇక్కడ చూపిస్తుంది వెబ్ పేజ్ దగ్గర. సో ఇది ఓవరాల్గా మనకి జరిగే సినారియో. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ని ఏం చేశా, టెర్రాఫార్మ్ కోడ్ వాడుకొని నేను ఒక 3-tier ఆర్కిటెక్చర్ అనేది చేశా. ఇప్పుడు మనం ఇందులో కనెక్టివిటీ చెక్ చేద్దాం. లైక్ ఇందాక నేను చూపించినట్టు ఇది పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ది DNS కాపీ చేసి నేను రూట్ 53 ఇక్కడ మ్యాపింగ్ ఇంకా చేయలేదు. చూస్తే మనకి ఇక్కడ వెల్కమ్ టు Nginx అని వచ్చింది. లైక్ ఒక అమెజాన్ పేజ్ అనుకోండి, వెల్కమ్ టు Nginx అనేది ఒక అమెజాన్ పేజ్ అనుకోండి, సేమ్. ఇప్పుడు మనం వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్కి కనెక్టివిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. దానికి నేను ముందు వెబ్ సర్వర్లో లాగిన్ అవ్వాలి. కానీ ఇందాక నేను చెప్పినట్టు మనం డైరెక్ట్గా ప్రైవేట్ సబ్నెట్లో ఉంది కదా వెబ్ సర్వర్, దాన్ని డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం. దాన్ని యాక్సెస్ చేయడానికి జంప్ సర్వర్ అని వాడుతాం. జంప్ సర్వర్ అంటే ఏం లేదు, ఆ జంప్ సర్వర్ అనేది ఒక పబ్లిక్ సబ్నెట్లో ఉంటుంది. దాన్ని మనం సబ్నెట్లోకి ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి మనం వెబ్ సర్వర్కి అనేది వెళ్తాం. అలా మళ్ళీ అదే సర్వర్ నుంచి మన యాప్ సర్వర్కి కూడా వెళ్ళొచ్చు అనమాట.
చూస్తే ఇప్పుడు మనం జంప్ సర్వర్లోకి యాక్సెస్ అయ్యాం. ఉబంటు 10 ఇక్కడ చూస్తే మనకి ఐపీ ఉంది. ఇక్కడ మనకి 3 జంప్ సర్వర్స్ ఉన్నాయి. ఇవి పబ్లిక్ ఐపీ. ఇక్కడ మనకి ప్రైవేట్ ఐపీ చూపిస్తుంది. ఇప్పుడు మనం మెషిన్ అప్డేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం వెబ్ సర్వర్ లాగిన్ అవుదాం. మనం వెబ్ సర్వర్కి లాగిన్ అవ్వడానికి ఎప్పుడైనా ఒక మెషిన్ నుంచి ఇంకో మెషిన్కి లాగిన్ అవ్వడానికి లైనక్స్ మనం జనరల్గా SSH అని కమాండ్ వాడతాం. SSH ఇచ్చి దానికి ఒక కీ ఇచ్చి యూజర్ నేమ్ @IP చూస్తున్నారు. ఇక్కడ పిమ్కే ఒహాయ్ అని ఉంది కదా, అదే ఒక ఐపీ కీ అనమాట మనం యాక్సెస్ చేసుకోవడానికి మన వెబ్ సర్వర్ని. ఇప్పుడు చూస్తున్నారుగా, మనం ఇప్పుడు ఇందాక చూసుకుంటే ఇక్కడ ఐపీ 10.0.0.225 ఉంది. ఇప్పుడు చూసుకుంటే 10.0.10.0.187. ఇప్పుడు మనం వెబ్ సర్వర్స్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్కి కనెక్టివిటీ చెక్ చేయాలి. దానికి మనం టెల్నెట్ కమాండ్ వాడతాం. ఇప్పుడు మన వెబ్ సర్వర్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని మన యాప్ సర్వర్కి కనెక్ట్ అవుతుందో లేదని చెక్ చేయడానికి చూస్తున్నాం. దానికి టెల్నెట్ కమాండ్. ఇది మన ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఒక DNS. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, వెబ్ సర్వర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మన యాప్ సర్వర్ కనెక్ట్ అవుతుంది లేదా అని ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ త్రూ చెక్ చేస్తున్నాం. ఇక్కడ టెల్నెట్ కమాండ్, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ DNS, యాప్ సర్వర్లో టామ్క్యాట్ నేను రన్ చేస్తున్నా. అది పోర్ట్ 8080 మీద రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన పోర్ట్ నెంబర్ ఇచ్చే 8080. ఓకే, కనెక్టెడ్ అని వచ్చింది. సో మన వెబ్ సర్వర్స్ నుంచి యాప్ సర్వర్స్కి కనెక్టివిటీ ఉందని మనకి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జంప్ సర్వర్ నుంచి వెబ్ సర్వర్కి వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్కి కనెక్టివిటీ ఉందో లేదని చెక్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం యాప్ సర్వర్లోకి వెళ్ళి యాప్ సర్వర్ నుంచి మన డేటాబేస్కి కనెక్టివిటీ ఉందో లేదని చెక్ చేస్తే మన ఆర్కిటెక్చర్ ఇంకా అయిపోయినట్టే, టెస్టింగ్ అయిపోయినట్టే. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెబ్ సర్వర్ నుంచి జంప్ సర్వర్కి మళ్ళీ తిరిగి వెళ్తా, ఎగ్జిట్ అవుతా. చూస్తే మళ్ళీ 10.0.0.225 అని వచ్చింది. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు అవర్ జంప్ సర్వర్స్. సో ఇప్పుడు యాప్ సర్వర్ యొక్క ఐపీ తీసుకుందాం. SSH ఇదిగోండి, ఇక్కడ చూస్తే 10.0.20.198 యాప్ సర్వర్లోకి వచ్చేసాం. రూట్ యాక్సెస్ sudo. ఇప్పుడు మనం కనెక్టివిటీ చెక్ చేద్దాం. మన డేటాబేస్ చెక్ చేయడానికి అక్కడ MySQL తీసుకున్నాం కాబట్టి MySQL క్లయింట్ కావాలి, లైక్ మనకు విండోస్లో MySQL వర్క్ బెంచ్ కావాలి. సో ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేద్దాం. మనం ఇప్పుడు డేటాబేస్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ వాడుకొని యాప్ సర్వర్ అనేది డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ RDS ఎండ్ పాయింట్ అని ఉంది కదా, ఆ ఎండ్ పాయింట్ ప్లేస్లో మనం ఇక్కడ RDS ఎండ్ పాయింట్ ప్లేస్లో మనం ఇక్కడ దాని ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఇవ్వాలన్నమాట.
మై డీబీ ఎండ్ పాయింట్ అనేది అదే. అలాగే ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఇవ్వాలి. యూజర్ నేమ్ నాకు తెలుసు, నేనే చేశాను కాబట్టి స్క్రిప్ట్ డీబీ అడ్మిన్ అనమాట. పాస్వర్డ్ నాకు తెలుసు, పాస్వర్డ్ ఏంటో. MySQL వచ్చింది అంటే మన యాప్ సర్వర్ డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ టెర్రాఫార్మ్ స్క్రిప్ట్లో ఇక్కడ వాల్యూస్ ఫైల్లో ఇది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని నేను ఇచ్చా. సో మనకి కనెక్టివిటీ చెక్ చేస్తాం. మన పేజ్ యాక్సెస్ అవుతుంది ఇక్కడ. ఇది మన అమెజాన్ పేజ్ అనుకుంటే, ఇంజినిక్స్ అని ఉంది కదా అమెజాన్ పేజ్ అనుకుంటే, వెబ్ సర్వర్స్ యాక్సెస్ అవుతున్నాయి ఎక్స్టర్నల్లీ త్రూ లోడ్ బ్యాలెన్సర్, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్. మళ్ళీ మనం ఇంటర్నల్గా వెబ్ సర్వర్లోకి వెళ్ళి అక్కడి నుంచి యాప్ సర్వర్ కనెక్ట్ ఉందో లేదని చెక్ చేస్తాం టెల్నెట్ కమాండ్ వాడి. మళ్ళీ జంప్ సర్వర్కి వెళ్ళి మళ్ళీ జంప్ సర్వర్ నుంచి యాప్ సర్వర్లోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మన డేటాబేస్కి కనెక్టివిటీ ఉందా లేదా అని మనం చెక్ చేసుకున్నాం. సో ఇది ఓవరాల్ 3D ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో బ్యాక్ ఎండ్లో ఇలా జరుగుతుంది. సో రియల్ టైంలో కూడా సేమ్ ఇలానే మీరు అమెజాన్ అని టైప్ చేస్తారు, సేల్ ఉంది, ఆఫర్ ఉంది కదా అని ఆర్డర్ పెడతారు. వెనకాల అప్లికేషన్ వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్స్కి వెళ్ళి అక్కడ నుంచి డేటాబేస్లో డేటా స్టోర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మీకు ఆర్డర్ మీ ఇంటికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో మీరు కూడా ఇలా మల్టీ క్లౌడ్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే జాయిన్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్.